పెట్టేది దాని తర్వాత అదే విధిగా అదే కొనసాగింపు కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు, ఇప్పుడు కౌశిక్ వచ్చిండు. అంటే భవిష్యత్ తరానికి మీరు ఏం నేర్పియాలనుకుంటున్నారు? తిట్లు వస్తేనే రాజకీయాల్లో మీరు పనికిస్తారు, ఛాలెంజ్లు చేస్తేనే పనికిస్తారు, తొడలు కొడితేనే పనికిస్తారు అనేటువంటి భావన పూర్తిగా ప్రజలు ఇదైతా ఉంది. నిజంగా కూడా చెప్పాలంటే ఈ ఫిరాయింపుల చట్టాన్ని ముందు కాంగ్రెసే, ఇప్పుడు కాదండి ముందు కాంగ్రెసే, ఎప్పుడైతే కాంగ్రెస్ ఈ ఫిరాయింపుల చట్టం చేసుకొచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక లొసుగు తీసుకొని వచ్చి దీన్ని చట్టం దృష్టిలో ఎట్లా తీసుకొచ్చిందంటే ఇది పూర్తిగా ముఖ్యమంత్రి చేతిలో కీలి బొమ్మ లెక్క తీసుకొని వచ్చింది. ఎవరైనా స్పీకర్ ఉంటే ఎవరు ఉంటారు? పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ ఉంటాడు. ఆ స్పీకర్ ఎవరు అంటే ముఖ్యమంత్రి ఎట్లా చెప్తారు తింటారు తప్ప ముఖ్యమంత్రిని పార్టీకి వ్యతిరేకంగా పోయేటువంటి దాఖలా లేవు. ఖచ్చితంగా ఎవరిని సస్పెండ్ చేయరు, ఆ విషయం జరగదు అనేటువంటి ఆలోచన మనందరికీ తెలుసు. అయితే ఈ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ ఇప్పుడు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అట్లనే దాన్ని కొనసాగించిండు. దాని తర్వాత బీఆర్ఎస్ దాన్ని అసలు ఫిరాయింపుల చట్టాన్ని బీఆర్ఎస్ వాడుకున్నంత ఇంకెవరు వాడుకోలే, అంత వాడుకుంది. ఇవాళ చిట్ట చివరికి వచ్చే వరకు ఏమైంది? ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. అక్కడున్న నియోజకవర్గంలోనే ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఏం కావాలి? తర్వాత ప్రాంతీయ భేదం తీసుకొని వచ్చి ఒకరి మీద ఒకరు వేదాభిప్రాయాలు తీసుకొని వచ్చేటువంటి అవసరం ఏముందో వీళ్ళిద్దరికి తెలియాలి. వీళ్ళిద్దరు ప్రజాప్రతినిధులకు లేరు, వీధి రౌడీలకు విధిస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అనేకమైనటువంటి విషయాలండి, ఒకటి కాదు అనేకమైన విషయాల వరకు ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం కనబడుతున్నా వీళ్ళు ఇష్టారీతిగా పనిచేస్తా ఉన్నారో తెలియదు. ఛాలెంజ్ చేసి నేను వాళ్ళ ఇంటికి పోతా వీళ్ళింటికి పోతా, నిజంగా కూడా చెప్తున్నా అరకెప్పుడు గాంధీ 10-12 కార్లు తీసుకొని కాన్వాయ్ పోతుంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. దాని తర్వాత హరీష్ రావు డైరెక్ట్ హరీష్ రావు కూడా కాన్వాయ్ తీసుకొని 7-10 కార్లు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. అన్ని అయిపోయిన తర్వాత ఇలా ప్రభుత్వం ఏంటంటే దూబూచిగా మాట్లాడుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే ఆయన లాండ్ ఆర్డర్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి హోంశాఖ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ఆయన చేతి పెట్టుకొని ఏం చేస్తున్నాడు? మళ్ళా ఎక్కడ పోతా ఉంది, ఏమైతా ఉంది? నిజంగా చెప్తా ఉన్నా పెద్దగా ఏం జరగలే. ఒకవేళ విపత్తు పెద్దగా జరిగి ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా కొట్టుకొని లేదా ఇంకేదో జరుపుకొని కార్యకర్తల విభేదాలు వచ్చేసి కార్యకర్తల తిరుగుబాటు వస్తే ఎవరైనా జరిగితే ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగితే ఎట్లా? అది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదాలు కనబడతా ఉండే కదా. ఎందుకు అట్లా అంటే లాండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం వైఖరి మనకు క్లియర్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ దీని మీద చాలా అంటే చాలా నెగ్లిజెన్సీ మనకు కనబడతా ఉంది. అట్లనే బీఆర్ఎస్ కూడా గత ప్రభుత్వం వాళ్ళు 10 సంవత్సరాలు పాలన చేశారు, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. హరీష్ రావు అసంటైనా కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. మళ్ళా ఏం చేయాలనేటువంటి ప్రయత్నం, చట్టాన్ని చేతుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు కదా, ఏదో పార్టీ కార్యకర్తలు కాదు కదా. ఒక ఆయన మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు. సరే కౌశిక్ రెడ్డికి కనీస జ్ఞానం ఉన్నదా లేదా, చిన్న వయసా, నేను అది ఇది అని అంటుండు. నేను అదంతా పక్కన పెడతాను. ఈ సీనియర్ నాయకులు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నటువంటి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే ప్రజల్లో ఎక్కడ పోతా ఉంటది ఆలోచన? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఇవాళ ప్రజల అటెన్షన్ గ్రాప్ చేయడానికి చిన్న పనులు చేస్తున్నారు తప్ప ఇందులో ఉపయోగపడేటువంటి అంశాలు ఏం లేవు.